సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా గ్రామీణ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి చేరగానే మనకి 60,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటది కనుక ఆల్రెడీ మనకి మార్చి 1 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటది కనుక మార్చి 31 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టు కనుక ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి అదర్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ వరకు వేకెన్సీ డీటెయిల్స్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు టెక్నీషియన్ చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం మనకి బేసిక్ పైన మనకి 63,000కి పైగా మనకి శాలరీ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం అన్ని రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 34,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వారిగా ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి డిసిప్లిన్ వైజ్గా డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. ఇక్కడ మనకి కెమికల్ సైన్సెస్ విభాగంలో ఉన్నటువంటి ఒక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ ఇన్ కెమికల్ సైన్సెస్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా 1 ఇయర్ ఫుల్ టైం డిప్లొమా కానీ లేదంటే కెమికల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక క్వాలిఫికేషన్ అనేది లేనట్లయితే కనుక బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ అనేటువంటిది చేసి అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఉన్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు అన్నిటికీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులు అయితే నేనైతే స్కిప్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ టెక్నీషియన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్స్లలో ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏరియాస్ కనుక చూసుకున్నట్టయితే కనుక కెమికల్ సైన్సెస్, సెన్సర్ అండ్ డివైస్ డెవలప్మెంట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్ ఆర్ ఏసీ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్, బయోలాజికల్ సైన్సెస్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు మినిమం 55% మార్కులతో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి టోటల్గా ఇక్కడ మనకి 3 పేపర్స్గా డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. టోటల్గా మనకి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 3 అవర్స్ పాటు కూడా ఇక టెస్ట్లు అన్నింటినీ కూడా మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఇక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది.
ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకు వచ్చేసరికి డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకి ఇక క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది గైస్. సో టాపిక్స్ కనుక చూస్తున్నట్టయితే కనుక పేపర్ 1లో వచ్చేసరికి మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. పేపర్ 1లో వచ్చేసరికి మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఏమి కూడా ఉండదని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాడ్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పేపర్ 2లో వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి ఇక్కడ 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక పేపర్ 2 వచ్చేసరికి టోటల్గా మనకి 30 మినిట్స్ పాటు కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక పేపర్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాడ్స్కి పేపర్ 3 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పేపర్ 3 వచ్చేసరికి టోటల్గా మనకి 90 మినిట్స్ పాటు కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక కాన్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ విభాగంలో ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో ఆ రెలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్నీషియన్ పోస్టులకు కూడా మనకి సేమ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ పేపర్ 3 ఉన్నటువంటి ఇక కాన్ సబ్జెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ యొక్క సబ్జెక్ట్ మాత్రమే మనకి చేంజ్ అయితే కావడం అనేది జరుగుతుంది గైస్. ఇక్కడ కాన్ సబ్జెక్ట్ దగ్గర ఐటీఐ పోస్టులు కాబట్టి ఐటీఐకి సంబంధించి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మనకు సొంత రాష్ట్రాలు అయితే కండక్ట్ అయితే చేయరు గైస్. సో అదర్ స్టేట్స్కి అయితే వెళ్ళి ఈ యొక్క ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్తో పాటు ట్రేడ్ టెస్ట్, అడ్మిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర వచ్చేసరికి ఐ అగ్రీ అని చెప్పేసి ఇచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్కి సంబంధించి పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకుని సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది మీరు 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మీకు క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని మీరు పీడబ్ల్యూడీ క్యాన్స్ అయినట్టయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ అయినట్టయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాటర్ దగ్గర వచ్చేసరికి మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ ఆర్ యూ విడోస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఈమెయిల్ అనేది ఇచ్చేసి మీకు ఈమెయిల్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని ఒక పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి సో అప్లికేషన్ ఫీజు నుంచి ఎవరికైతే మినహాయింపు అనేది ఉంటుందో ఆ యొక్క క్యాన్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేసినటువంటి క్యాన్స్ వచ్చేసరికి ఒక పేమెంట్కి సంబంధించి రెఫరెన్స్ నెంబర్తో పాటు ఒక పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీకు ఏజ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర వచ్చేసరికి రైట్ టిక్ అనేది ఇచ్చేసి సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడితో పాటు మీకు పాస్వర్డ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ సంబంధించినటువంటి కోడ్ అనేది కూడా ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.